విరామం తర్వాత భక్తి విశేషాలకు తిరిగి స్వాగతం. వినాయక చవితి అనగానే భాగ్యనగరంలో అందరికీ గుర్తొచ్చే దేవుడు ఖైరతాబాద్ గణేశుడు. గణేష్ చతుర్థి దగ్గర పడుతుండటంతో ఖైరతాబాద్లోని గణనాథుడి విగ్రహం తయారీ వేగం పుంజుకుంటోంది. ఖైరతాబాద్లో ఈ ఉత్సవాలు ప్రారంభమై 60 ఏళ్లు అవుతుండటంతో 60 అడుగుల్లో దర్శనమిస్తున్నాడు శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతి. ఈసారి గణేశుడి భారీ విగ్రహంలోనే ఓవైపు శివుడు, మరోవైపు పార్వతీదేవి కొలువు తీరుతున్నారు. అదే విగ్రహంలో పైన ఓవైపు కుమారస్వామి, మరోవైపు అయ్యప్ప స్వామి రూపాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇక గణేశుడి కుడివైపున లక్ష్మీ నరసింహుడు ఉండగా ఎడమవైపున అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను ఆకర్షణీయంగా రూపొందించారు. ఇప్పటికే విగ్రహం పనులు దాదాపు 75% పూర్తయ్యాయని, ఇంకా రంగులు వేసే పని మాత్రమే మిగిలి ఉందని నిర్వాహకులు తెలిపారు. తిరుపతిలోని ఇస్కాన్ మందిర్ శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ నెల 17, 18, 19 తేదీలలో 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. అలాగే 18వ తేదీన శ్రీకృష్ణుడి పుట్టినరోజును పురస్కరించుకొని బెంగాల్ నుంచి వచ్చే కళాకారులతో రామాయణం, మహాభారతంపై ప్రదర్శన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, 19న 118వ వ్యాసపూజ ఉంటుందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు తెలిపారు. అనంతరం ఉత్సవాల పోస్టర్ను విడుదల చేశారు. ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం ఘనంగా నిర్వహిస్తున్నాము. మన ఇస్కాన్ తిరుపతిలో కూడా చాలా ఘనంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాలు 3 రోజుల పాటు జరుగుతాయి. 17, 18, 19 తేదీ 3 రోజుల పాటు జన్మాష్టమి ఉత్సవాలు జరుగుతాయి. ఈ 18వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి, 18వ తేదీ తెల్లవారితో భగవంతునికి 4 గంటలకి మంగళారతితో పాటు ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కరీంనగర్ జిల్లా కోరుట్లలోని స్వయంభూ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో శ్రావణమాస సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని త్రికుండ అధర్వణ మోదక హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా గణనాథుడి మూలమూర్తికి విశేష అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా ఓం నమః శివాయ, శివ సప్తాహ శివనామ సంకీర్తన భజనలు ఘనంగా జరుగుతున్నాయి. దేవస్థాన ఆలయ ప్రాంగణంలోని వీర శిరో మండపంలో గత 17 రోజులుగా భజన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భజన బృందాలు ప్రతి 2 గంటలకు ఒకసారి మారుతూ నిర్విరామంగా భజనలు కొనసాగిస్తున్నాయి. దీంతో ఆలయ ప్రాంగణం ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో మారుమ్రోగుతుంది. శ్రావణ మాసం చివరి రోజున పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగుస్తాయి. ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి గ్రామ వీధుల గుండా ఘనంగా ఊరేగించారు. ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మంగళ నీరాజనాలు అర్పించారు. భక్తులు శరీరానికి సూదులు గుచ్చుకొని ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. గాయత్రి నీవే, సావిత్రి నీవే, ఆదిశక్తి నీవే, అంబవు నీవే. గాయత్రి నీవే, సావిత్రి నీవే, దుష్ట శక్తులకి భీకరముగ చెలరేగంగా శిష్ట రక్షణకు నీవు వచ్చితివి వేవేగా. నీతి న్యాయముల మండి బూడిదైపోవంగా ధర్మ స్థాపనకు నీవు వచ్చితివి.
తెలంగాణలోని 108 లక్ష్మీ నృసింహుడి క్షేత్రాల్లో 108 రోజుల పాటు తలపెట్టిన సుదర్శన హోమం వైభవంగా జరుగుతోంది. 10వ రోజు యాగమహోత్సవంలో భాగంగా మెదక్ జిల్లా సిద్దిపేటలోని పుల్లూరు బండ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ సుదర్శన లక్ష్మీ నృసింహ మహాయాగం వేదోక్తంగా జరిగింది. గాయత్రి వేద విద్యా పరిషత్ ఆధ్వర్యంలో క్షీరసాగర మథనకర్త ప్రముఖ నృసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి నెల్లుట్ల హరిప్రియ మధుకర్ గారి ఆధ్వర్యంలో 108 నృసింహ క్షేత్రాల్లో 108 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. పుల్లూరు
లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. మరి ఇక్కడ 4 రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు రావడం జరుగుతుంది. హైదరాబాద్ చైతన్యపురిలో శ్రీ భాష్యకార సిద్ధాంతి పీఠాధిపతి అనంత శ్రీ విభూషిత త్రిదండి శ్రీ రామచంద్ర జీయర్ స్వామి భిక్షాటన కార్యక్రమం జరిగింది. ఫణిగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి మొదలైన వీరి భిక్షాటన సత్యనగర్, న్యూ మారుతి నగర్లలోని సుమారు 1000 ఇళ్లలో జరిగింది. గృహస్థుల నుంచి సేకరించిన వస్తువులతో మార్చి 3వ తేదీన నాంపల్లిలో తిత్తి ధర్మశాలలో మహాలక్ష్మి యాగాన్ని నిర్వహించనున్నారు. చాతుర్మాస దీక్షలో భాగంగా జీయర్ స్వామి 40 రోజుల పాటు భాగ్యనగరంలో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో అభినయ జాతీయ నాటకోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4 రోజుల ఈ ఉత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. గుజరాతీ సాంప్రదాయంలో ప్రదర్శించిన దేశభక్తి గీతం ప్రేక్షకులను కట్టిపడేశాయి. రేపటితో ఉత్సవాలు ముగియనున్నాయి. భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రాలయంలో వైభవంగా ఆరాధనోత్సవాలు, నేత్రపర్వంగా ప్రహ్లాద వరదుడి మహారథోత్సవం. బర్కత్పురాలో ఆరాధనోత్సవాలు పరిసమాప్తం. కనుల పండువగా రాఘవేంద్ర స్వామి రథోత్సవం. తెలుగు లోగిళ్లలో మొదలైన భాజా భజంత్రీలు, పుణ్యక్షేత్రాల్లో ఒక్కటవుతున్న వేలాది జంటలు. రంగారెడ్డి జిల్లా అస్మతాపురంలో మల్లన్న జాతరోత్సవాలు, అంగరంగ వైభవంగా మల్లన్న కళ్యాణోత్సవం. రావిరాలలో సూర్యగిరి ఎల్లమ్మ 31వ వార్షికోత్సవాలు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. శరవేగంగా ఖైరతాబాద్ గణేశుడి నిర్మాణ పనులు, రంగులు వేయడం మినహా పనులన్నీ పూర్తి. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.